అందరికీ నమస్కారం అండి. చాక్లెట్లను నైవేద్యంగా పెట్టే మంచు మురుగన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అన్ని హిందూ దేవాలయాలలో వివిధ రకాల పండ్లు, పువ్వులు, అనేక రకాలైన ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదాహరణకు అయ్యప్పకు నెయ్యి, కృష్ణుడికి వెన్న, గణేశుడికి లడ్డూలు సమర్పించటం మనందరికీ తెలిసిందే. కొన్ని దేవాలయాలలో పాయసము, పొంగలు, పులిహోర, దద్దోజనం లాంటి అనేక రకాల ఆహార పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. కానీ ఈ ఆలయంలో మాత్రము మంచి చాక్లెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మంచి చాక్లెట్లను సమర్పించటం వెనక ఉన్న ఆ కథ గనక విన్నట్లయితే మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత 6 ఏళ్లుగా ఈ పద్ధతి ప్రారంభమైందని ఆలయ నిర్వాహకులు చెప్తుంటారు. ఒకసారి ఒక గుడిలో ఒక బాలుడు ఆడుకుంటూ గుడిగంట మోగించాడట. అలా చేసినందుకు అతని తల్లిదండ్రులు వాడిని తిట్టారు. దాంతో ఆ రాత్రి ఆ బాలుడికి విపరీతమైన జ్వరం వచ్చిందట. ఆ జ్వరంలో బాలుడు రాత్రంతా మురుగన్ పేరు చెప్పుకుంటూనే ఉన్నాడు. దాంతో మరుసటి రోజు తల్లిదండ్రులు బాలుడిని తీసుకొని ఆలయానికి వచ్చారు. అప్పుడు పూజారి బాలుడి తల్లిదండ్రులను దేవుడికి ఏదైనా సమర్పించమని అడుగుతారు. అప్పుడు తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో దేవుడికి పూలు, పండ్లు సమర్పిస్తే బాలుడు గర్భగుడిలోని దేవుడికి మంచి చాక్లెట్ సమర్పించాడు. వెంటనే బాలుడు అద్భుతంగా కోలుకున్నాడు. అప్పటినుంచి మంచి చాక్లెట్లను నైవేద్యంగా సమర్పించి ఆలయంలో ప్రసాదంగా పంచే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.